రైతులకు ఇలా మక్కలు అమ్ముకునే పరిస్థితి వచ్చింది అంటే నీ మాటలు ఎక్కువ చేతలు తక్కువ. మక్కలు కొనవైతివి, పత్తి కొనరైతివి, మరి వడ్లు చూస్తే అవి కూడా సరిగా కొనే పరిస్థితి లేదు. 85 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటామన్నారు. ఇప్పటిదాకా ఈ రాష్ట్రంలో కొన్నది అంతా 10 లక్షలు కూడా కాలేదు. ఇలా బోనస్ బోగస్ అయిపోయింది. పోయిన యాసంగి బోనస్ ఎప్పుడు ఇస్తారు రేవంత్ రెడ్డి గారు అని నేను అడుగుతా ఉన్నా. పోయిన యాసంగిలో రైతులకు రావాల్సిన 1100 కోట్ల రూపాయల బోనస్ ను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతులకు ఈ సంవత్సరంగా ఉన్న వడ్లకు కూడా 1400 కోట్ల రూపాయలు బకాయి పడ్డారు. కొన్నది పిసరంతనే, ఆ కొన్నదానికి కూడా పేమెంట్ అయితలేదు. అంటే మీ ఉద్దేశం ఏంది? మక్క రైతులకు డబ్బులు ఇయ్యరు, వడ్ల రైతులకు డబ్బులు ఇయ్యరు, పత్తి కొనరు అంటే రైతులందరూ ఆగం కావాలనా? పంటలు కొనకుండా ఉండడమే మీ సూత్రమా అని అడుగుతా ఉన్నా. పంటలు కొనాలంటే వెంటనే డబ్బులు ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వడం లేదు అని నేను అడుగుతా ఉన్నా. ఇలా కాటన్ 27 లక్షల క్వింటాల పత్తి కొంటామని చెప్పారు. ఇప్పటిదాకా కొన్నదెంత? 1,00,000 క్వింటాలు కూడా కొనలే. అంటే మీ ఉద్దేశం ఏంది? మీరు కొనకుంటే తక్కువ ధరకు దళారులకు అమ్ముకోవాలి, దళారులు బాగుపడాలి, రైతులు మునగాలనా మీ ప్రయత్నం? వ్యవసాయ మంత్రి గారు ఢిల్లీకి ఉత్తరం రాస్తాడు, చేతులు దులుపుకుంటాడు. పోండి, మీ 8 మంది ఎంపీలు తీసుకొని ఢిల్లీ పోండి, ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోండి. రైతుల కంటే ముఖ్యమైంది ఏంటిది మీకు అని నేను అడుగుతా ఉన్నా. యూరియా దొరకలేదంటే ఉత్తరం రాసినాం ఢిల్లీకి అంటారు. పత్తి రైతులు పత్తి కొంటలేరు అంటే ఢిల్లీకి ఉత్తరం రాసినామంటారు. ఉత్తరం రాయడానికేనా మీరున్నది? రైతుల్ని ఆదుకోవడానికా, ఉత్తరాలు రాసి చేతులు దులుపుకోవడానికా అని మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలి. ఈ రాష్ట్రం నుంచి ఉన్న 2 కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలు, మరి ఇద్దరు కలిసి మరి దయచేసి ఈ పత్తి రైతుల సమస్యలు పరిష్కరించండి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు బడే బాయి దగ్గరున్న నీ పరపతిని ఉపయోగించి వెళ్లి ఈ నిబంధనలు సవరించండి. వెంటనే తేమ శాతాన్ని సడలించి కపాస్ నిబంధనలు ఎత్తివేసి 7 క్వింటాల నిబంధన ఎత్తివేసి వెంటనే పత్తి కొనుగోలు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఇవాళ తెలంగాణ రైజింగ్ అంటాడు రేవంత్ రెడ్డి గారు. ఏం రైజింగ్ అయింది నాయన? రైతుల ఆత్మహత్యల్లో రైజింగ్ అయింది, రైతులను కష్టాలు పెట్టడంలో రైజింగ్ అయింది. ఇలా మొత్తం పంటలన్నీ కూడా ఇలా చాలా నీళ్ల పాలైపోయినాయి. దాదాపు మేధా తుఫాన్ వచ్చి 2 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. రేవంత్ రెడ్డి పర్యటించిండు వరంగల్ జిల్లాలో. ఏం చెప్పిండు? ఎకరానికి 10,000 ఇస్తా అన్నాడు. ఒక్క రూపాయన్ని ఇచ్చినాం ఇప్పటికీ? రాష్ట్ర వ్యాప్తంగా మేధా తుఫాన్లో గాని ఇతర తుఫాన్లలో గాని అకాల వర్షాల్లో దెబ్బతిన్న పంటలకు ఒక్క రూపాయి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేయలేదు. ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో వరంగల్ డిక్లరేషన్ లో ఏం చెప్పారు? మేము పంటల బీమా తెస్తామన్నారు. 2 ఏళ్లైంది, ఏమైంది నీ పంటల బీమా? పంటల బీమా వచ్చుంటే ఇవాళ అకాల వర్షాల్లో నష్టపోయిన రైతులకు పంట పండిన దాంతో సమానంగా ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చేది కదా. పంటల బీమా అని మోసం చేస్తేవి, ఇస్తానన్న 10,000 కూడా ఇయ్యకపోతివి, బోనస్ ఎగ్గొడితివి, రైతు బంధు 2 పంటలకు ఎగ్గొడితివి, రుణమాఫీ సగం మంది రైతులకు కూడా చేయకపోతివి. అంతా ఆగమాగం, సగమే. ఏది పురాగా కొనేలింది లేదు. మాట